కొరకే కల్వరి స్వరము నీ కొరకే. నిర్గమకాండము 30వ అధ్యాయము 7-8 వచనాలు చదివేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపమును వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. సొలొమోను దేవాలయమును నిర్మించాడు. 7 సంవత్సరములు ఆ దేవాలయమును నిర్మించాడు. ఆ దేవాలయము యొక్క కొలతలు ఏమిటో, రూపము ఏ రీతిగా ఉంటుందో, బయట ఉన్నటువంటి పాత్రలు, మందిరం లోపట ఉన్నటువంటి పాత్రలు, వాటి యొక్క కొలతలు, వాటి యొక్క ఉపయోగాలు, ఇవన్నీ కూడా బహుక్షుణ్ణంగా పోయిన వారం మనం నేర్చుకున్నాం. నేను పోయిన వారం మీతో మాట్లాడుతూ మందిరం బయట బలిపీఠము కట్టబడింది. 30 అడుగులు వెడల్పు, 30 అడుగుల పొడవు. మందిరము కుడి వైపున 5 గంగాలములు, ఎడం వైపున 5 గంగాలములు. బలులు అర్పించటానికి తీసుకుని వచ్చినటువంటి జంతువులను మొదటిగా ఆ గంగాలములలో శుభ్రం చేయాలి, కడగాలి. కడిగిన తర్వాతే వాటిని బలి అర్పించాలి. లోపటికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధ స్థలము 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడుగు. ఆ పరిశుద్ధ స్థలములో కరుణాపీఠము అనగా అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్య ఉన్నటువంటి గోడకు మధ్యలో ఒక చక్కని పీఠము ఉంది. ఆ పీఠము పైన, ఆ వేదిక పైన ప్రతి దినము ఉదయము, ప్రతి దినము సాయంత్రము అహరోను యాజకుడు వెళ్ళి ధూపము వెయ్యాలి. ఆ పరిశుద్ధ స్థలములో కుడివైపున 5 దీపస్తంభములు, ఎడమ వైపున 5 దీపస్తంభములు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. ధూపము వేసే స్థలములోనే దీపములు కూడా ఉన్నాయి. కుడివైపున 5, ఎడం వైపున 5, మొత్తం కలిపి 10 దీపస్తంభములు. మందసము అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో అది పెట్టబడింది. ఒకవైపు కుడివైపున ఎడం వైపున కెరూబులు ఉన్నారు. మధ్యలో మందసం ఉంది, అది మందసము. దేవుని యొక్క సన్నిధి ఈ కెరూబుల మధ్య మహిమా స్వరూపి అయిన యొక్క దేవుని సన్నిధిని మనం చూస్తున్నాం. ఆ మందసము లోపట కుడివైపున ఎడం వైపున 2 పలకలున్నాయి. మందసము లోపట 2 పలకలు, ఎడం వైపున 1, కుడివైపున 1. ఆ 2 పలకలు దేవుడు తన చేతితో రాసినటువంటి 10 ఆజ్ఞలు. ఎడం వైపున 5 ఆజ్ఞలు, కుడివైపున 5 ఆజ్ఞలు, మొత్తము కలిపి 10 ఆజ్ఞలు. ఎడమ వైపున 5 దీపస్తంభాలు, కుడివైపున 5 దీపస్తంభాలు, మొత్తం కలిపి 10 దీపస్తంభాలు. లోపలి ఉన్నవి 10 ఆజ్ఞలు, బయట ఉన్నవి 10 దీపస్తంభాలు. దేవుడు సెలవిస్తున్నాడు, యాజకుడు ప్రతి దినము ఉదయమున, సాయంకాలమున ధూపము వెయ్యాలి. పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. ధూపము దేనికి సాదృశ్యము? ప్రార్థనకు సాదృశ్యము. నా ప్రార్థన ధూపము వలె, సాయంకాలపు నైవేద్యము వలె నీ సన్నిధిలో కనిపించునుగాక. ధూపము ప్రార్థనకు సూచన. అనగా దేవుడు తన బిడ్డలమైన మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఉదయమున, సాయంకాలమున ధూపము వెయ్యాలి. అనగా దేవుణ్ణి కలుసుకోవాలి. రైట్. ఒక మాట చదువుదాం రండి. 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యపు మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట, అనగా శాసనముల మీది కరుణాపీఠమునెదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను.
అతడు ప్రదీపములను చక్కపరుచున్నప్పుడు దాని మీద ఆ ధూపము వేయబలెను. అక్కడ కరుణాపీఠము గురించి మాట్లాడుతూ అతి పరిశుద్ధ స్థలమునకు పరిశుద్ధ స్థలమునకు మధ్యన ఒక పీఠము ఉండాలి. ఆ పీఠము పైన ధూపము వేయాలి. దేవుడు అంటున్నాడు, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. అద్భుతమైనటువంటి ఆ వాక్యము జాగ్రత్తగా గమనించండి. ధూపము వేయాలి, అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను. ధూపము వేసినప్పుడు దేవుడు కలుసుకుంటాడు. ధూపము ఎన్నిసార్లు వేయాలి? ఉదయమున వేయాలి, సాయంత్రము వేయాలి. ధూపము యాజకుడు వేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? నేను కలుసుకుంటాను. ధూపము ప్రార్థనకు సూచన. మనము ఉదయమునే లేచి ప్రభువు సంధికి వస్తే దేవుడు మనకు మాటిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను కలుసుకుంటాను. ప్రపంచాన్ని పరిపాలించే చక్రవర్తి, ప్రపంచానికి రాజాదిరాజైనటువంటి దేవదేవుడు, నువ్వు ఒకవేళ ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధికి వస్తే నేను వచ్చి నిన్ను కలుసుకుంటానని మాటిస్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. జిమ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు ప్రతిరోజు సరిగ్గా 6 గంటలకు ఒక మందిరంలోనికి వెళ్ళేవాడు. వయసు మీద పడిన ఒక వృద్ధాప్యంలోకి వచ్చిన వృద్ధుడు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు మందిరం లోపలికి వచ్చేవాడు, నడుచుకుంటూ వచ్చేవాడు. అక్కడ ఉన్న బలిపీఠం దగ్గర దాకా వచ్చేవాడు. ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఏం మాట్లాడేవాడో ఏమో అర్థమయ్యేది కాదు. వచ్చేవాడు, నిలబడేవాడు, తల వంచుకునేవాడు, వెళ్ళిపోయేవాడు. మరలా నెక్స్ట్ సాయంత్రం 6 గంటలకల్లా ఖచ్చితంగా వచ్చేవాడు. వర్షం వచ్చినా, ఉరుములు వచ్చినా, ఆ వాతావరణం అననుకూలంగా ఉన్నా ఖచ్చితంగా 6 గంటలకల్లా వచ్చేసేవాడు. మందిరాన్ని కాపు కాసేటటువంటి సెక్స్టన్ ఇతడు వస్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడో అర్థం కావటల్లా. తిన్నగా బలిపీఠం దగ్గరికి వెళ్తాడు, తల వంచుతాడు, కాసేపు అలా ఉండి వెళ్తాడు. ఒకవేళ ప్రార్థన చేసేవాడైతే ఒక మూల మోకరిస్తాడు, కాసేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాడు. కానీ ఈయనేమిటి సరిగ్గా 6 గంటలకే వస్తాడు. వచ్చి అక్కడ నిలబడతాడు బలిపీఠం ఎదుట. ఏం చెప్తాడో ఏమో అని చెప్పి ఒకరోజు అడిగాడు, అయ్యా మీరు ఖచ్చితంగా 6 గంటలకే వచ్చేస్తారు. బయట వాతావరణం ఎలాగున్నా సరే పట్టించుకోకుండా వృద్ధాప్యంలో కూడా ప్రయాసపడుతూ మీరు వచ్చేస్తారు. సరే కానీ వచ్చి ఏం చేస్తారు అని అంటే అతను అంటున్నాడు, నా ప్రభుని ఒక్కసారి కలిసి, ప్రభువా నేను జిమ్ని వచ్చి వెళ్తున్నా చెప్పి వెళ్తాడు. అంతేనట ఆయన. ప్రభువా నేను జిమ్ని నిన్ను చూసి వెళ్ళాలని వచ్చాను, అంతే. నిన్ను కలిసి వెళ్ళాలని వచ్చాను, అంతే. ఒకరోజు మందిరానికి వచ్చే సమయంలో రోడ్డు దగ్గర దాడుతున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అతడు ప్రమాదానికి గురయ్యాడు. హాస్పిటల్లో పెట్టారు. నా అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా రాలా. ఒంటరిగానే మంచం మీదే పడి ఉన్నాడు. కానీ సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి దిక్కుతోచని స్థితిలో, పలకరించే వాళ్ళు ఎవరూ లేని స్థితిలో, ఆదరించే వాళ్ళు ఎవరూ లేని స్థితిలో అతను అలాగే మౌనంగా మంచం మీదే ఆ నిస్పృహలో అలాగే ఉండిపోయాడు. ఎవరో వచ్చి కాళ్ళ దగ్గర నిలబడి ఆ కాళ్ళను తట్టారట. అలా కాళ్ళను తట్టినప్పుడు అతడు కళ్ళు తెరిచాడట. జిమ్, నేను యేసయ్యను నిన్ను కలుసుకోవడానికి వచ్చాను, నిన్ను చూడ్డానికి వచ్చాను. ప్రతిరోజు నన్ను కలుసుకోవడానికి మందిరానికి వచ్చేవాడివి, ఈరోజు నువ్వు రాలేకపోయావు. నిన్ను కలుసుకోవడానికి నువ్వు ఉన్న చోటికే వచ్చాను. ప్రియ సహోదరులు సహోదరులు, మన ప్రభువు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని కలుసుకోవడానికి ఎంతగా ఆశిస్తున్నాడో ఈ చక్కని స్టోరీ తెలియచేస్తుంది. ధూపము వెయ్యాలి, ఉదయము సాయంత్రము నేను వచ్చి కలుసుకుంటా. ప్రభు మనల్ని కలుసుకోవాలి ఆశిస్తున్నాడు. అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, ప్రభువును కలుసుకునే జీవితం నీకుందా? ఉదయము లేచిన వెంటనే ప్రభువును కలుసుకోగలుగుతున్నావా? సాయంత్రం పడుకోబోయే ముందు ప్రభువును కలుసుకోగలుగుతున్నావా?
ప్రభువు పేరట అడుగుతున్నాను. అలా కలుసుకుంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ధూపము వేయు ప్రతిసారి అతడు దీపములను చక్క పెట్టాలి. చూడండి ఏముందో. అహరోను ప్రతి దినము ప్రొద్దుట 30వ అధ్యాయము 7వ వచనము. అహరోను ప్రతి దినము ప్రొద్దుట దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరుచునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించున్నప్పుడు దాని మీద ధూపము వేయవలెను. ధూపము వేయాలి, అది ప్రార్థన. దీపములు వెలగాలి, అది ప్రతిఫలం. కుడివైపున 5 దీపాలు, కుడివైపున 5 ఆజ్ఞలు. ఎడమ వైపున 5 దీపస్తంభాలు, ఎడమ వైపున 5 ఆజ్ఞలు. మొత్తం కలిపి 10 ఆజ్ఞలు, మొత్తం కలిపి 10 దీపస్తంభములు. అనగా అర్థమేమిటి? 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ కూడా మనం మేరడానికి వీల్లేదు. 10 దీపస్తంభాలలో ఏ దీపము కూడా ఆరిపోవడానికి వీల్లేదు. దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే, ధూపము సరిగా వేయగలిగితే దీపము చక్కగా వెలుగుతుంది. ఒక వ్యక్తి తన ప్రార్థనా జీవితాన్ని చక్కబరుచుకోగలిగినట్లయితే అతడి లోకములో ప్రకాశించేటటువంటి వ్యక్తిగా జీవిస్తాడని చెప్పడానికి సందేహం లేదు. గమనించాలి. యేసు అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. చీకటి పాపమునకు గుర్తు, వెలుగు పరిశుద్ధతకు గుర్తు. మనము పగటి సంబంధులమే గాని రాత్రి సంబంధులము కాదు. మనం వెలుగు సంబంధులమే గాని చీకటి సంబంధులము కాదు. అందుకే మనం బైబిల్లో పేతురు అంటాడు, మీరు చీకటి కార్యములు చేసిన గడిచిన కాలము చాలు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటి నుండి మనల్ని వేరుపరిచిన పిలిచిన దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. చీకటి దేన్ని సూచిస్తుందంటే పాపమును సూచిస్తుంది. అయితే వినండి, 10 ఆజ్ఞలు లోపలున్నాయి, 10 దీపస్తంభాలు బయట ఉన్నాయి. ఈ 10 దీపస్తంభాలు వెలుగుతూనే ఉండాలి, ఏ ఒక్కటి ఆరిపోవడానికి వీల్లేదు. అంటే అర్థం ఏమిటి? ఏ ఆజ్ఞ మనము మేరటానికి వీల్లేదు. పాపము చేస్తే మనిషికి ఏం దాపరిస్తుంది? చీకటి దాపరిస్తుంది, చీకటి అలుముకుంటుంది. నువ్వు పాపము చేసినప్పుడు ఏమవుతుంది? దీపము ఆరిపోతుంది. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు ఏమవుతుంది? దీపము వెలుగుతుంది. లేవియా కాండంలో మనం చూసాం, ప్రదీపము నిత్యము వెలుగునట్లు అచ్చమైన ఒలీవ నూనెను తీసుకురమ్మని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ప్రదీపము నిత్యము వెలగాలి. దేవుడు ఆశిస్తుంది ఏమిటి? దీపము నిత్యము వెలగాలి. క్రైస్తవ సహోదరుడా, సహోదరి, నువ్వు నేను నిత్యము వెలగాలి. నిత్యము వెలుగు సంబంధులుగానే జీవించాలి. ఆదివారం వస్తే వెలుగు సంబంధులుగా జీవించడం కాదు. ఆదివారం వస్తే భక్తులుగా జీవించడం కాదు. ఆదివారం వస్తే పరిశుద్ధులుగా కనబడడం కాదు. దేవుడు కోరుకుంటుంది నీ ఆత్మదీపము నిత్యము వెలగాలి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పనిపాటల్లో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, నీ ఆత్మదీపము వెలుగుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ వెలుగు సంబంధివై జీవించాలి. అలా నువ్వు వెలుగు సంబంధివై జీవించాలంటే నీ హృదయము అచ్చమైన హృదయంగా ఉండాలి, స్వచ్ఛమైన హృదయంగా ఉండాలి. అచ్చమైన నూనె స్వచ్ఛమైన సర్వీస్ని ఇస్తుంది. మంచి నూనె పేరు మాత్రమే మంచి నూనె. మన ఇళ్ళల్లో వాడతాం కదా, మంచి నూనె మంచి నూనె అంటాం కదా. పేరుకు మాత్రమే మంచి నూనె, అది కల్తీ నూనె. బహు తక్కువ షాపుల్లో బహు తక్కువగా మనం మంచి నూనెను చూస్తున్నాం. పేరులో మంచి ఉంది కానీ నూనెలో మాత్రమే ఏం లేదు, స్వచ్ఛత లేదు. పేరులో క్రైస్తవ్యం ఉంది కానీ మనిషిలోనే స్వచ్ఛత లేకుండా పోతుంది. ఈ రోజుల్లో ఉన్న అనేక సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ జీవితాల్లో. దయచేసి వినాలి, దీపము ఆరిపోకుండా చక్కగా వెలగాలంటే అచ్చమైన నూనె కావాలి. నువ్వు నేను చక్కగా ఈ లోకంలో వెలుగు సంబంధులుగా జీవించాలంటే మంచి మనసు కావాలి, మంచి హృదయం కావాలి. మంచి హృదయం మనకు కావాలంటే దేవుని సన్నిధిలో ఉదయము సాయంత్రము మనం కనబడాలి. ఎవరైతే ఉదయము సాయంత్రము
ప్రభు సన్నిధిలో కనిపిస్తారో వారు ప్రభు యొక్క శక్తిని పొందుకుంటారు, ప్రభు యొక్క ఆత్మ బలాన్ని పొందుకుంటారు, ప్రభువులా జీవించటానికి ముందుకు సాగుతారు. మనం ఉదయము సాయంత్రము ధూపము వేయలేకపోతే దీపము వెలగడం సాధ్యమంటారా? అడుగుతున్నా. ధూపము వేయటానికి వెళ్ళినప్పుడే దీపమును చక్కపరుచుకోవడము, నూనె నింపుకోవడము సాధ్యమవుతుంది. ధూపమే వేయకపోతే దీపము ఆరిపోతుంది. అర్థమవుతుందా? ప్రార్థనా జీవితమే మన ఆత్మ దీపాన్ని వెలిగిస్తుంది. ప్రార్థనే లేకపోతే మన హృదయము జీవితము అంధకారం అయిపోతుంది. దేవుడు అంటున్నాడు, ఇది నిత్యమైన నిబంధన, నిత్యమైన కట్టడ. ఏమిటి? ధూపము వేయండి, దీపమును వెలిగించండి. ధూపము వేయడానికి మీరు రాకపోయినట్లయితే దీపము ఆరిపోతుంది, అంధకారము చీకటి కమ్ముకుంటుంది. ఈరోజు అనేక కుటుంబాల్లో చీకటి కమ్ముకుంది, అనేక జీవితాల్లో చీకటి కమ్ముకుంది. యవ్వన ప్రాయంలోనే చీకటి జీవితంలో కుటుంబం ఉన్నప్పటికీ, భర్తగా ఉన్నప్పటికీ, భార్యగా ఉన్నప్పటికీ నీ బ్రతుకు చీకటిగా ఉండడానికి, నువ్వు చేస్తున్న వ్యాపారము చీకటి కార్యములతో నిండిపోవడానికి, ఉద్యోగంలో కూడా నువ్వు చీకటి మనిషిగా మిగిలిపోవడానికి కారణం తెలుసా? ధూపము వేయటం మానేశావు. ధూపము వేసే వ్యక్తిగా నువ్వు కనిపించటంలా. ధూపము వేసే ప్రతిసారి దీపమును చక్క పెట్టాలి. అలా దీపము వెలుగుతూ ఉండాలంటే ధూపము ప్రతిరోజు ఉదయము సాయంత్రము కూడా వేయాలి. ధూపము ఉదయము సాయంత్రం వేసినప్పుడు నేను నిన్ను కలుసుకుంటాను. అప్పుడు నీ దీపములను చక్క పెట్టుకోవచ్చు. ఎంత అద్భుతంగా దేవుడు మనకు ఆత్మీయ సూత్రాన్ని, సత్యాన్ని ఈ అద్భుతమైన వచనాల్లో దాచిపెట్టాడు. కుడి వైపున 5 దీపస్తంభాలు, కుడి వైపున 5 ఆజ్ఞలు, ఎడమ వైపున 5 దీపస్తంభాలు, ఎడమ వైపున 5 ఆజ్ఞలు, లోపల 10 ఆజ్ఞలు, బయట 10 దీపాలు. ఏ ఆజ్ఞను మీరడానికి వీల్లేదు, ఏ దీపము ఆరిపోవడానికి వీల్లేదు. ఆ 10 ఆజ్ఞలను మనం క్రియల్లో పెట్టాలి. 10 దీపములు వెలుగుతూనే ఉండాలి. అడుగుతున్నాను, ఈరోజు మన జీవితంలో దీపములు ఆరిపోతున్నాయా? దేవుని ఆజ్ఞలను మనం మీరేవారిగా జీవిస్తున్నామా? ఏమిటి ఆ 10 ఆజ్ఞలు? త్వరగా చదివేద్దామా? నిర్గమాకాండము. మనము బహు జాగ్రత్తగా కాపాడుకోవలసిన దీపములు ఏమిటి? ఆరిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి ఆజ్ఞలు ఏమిటి? 20వ అధ్యాయము, నిర్గమాకాండము 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు మనం చూస్తాం. 20వ అధ్యాయము 3వ వచనము. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఎలయనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించెదను. నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. ఒకసారి నన్ను సన్మానించడానికి కొంతమంది పెద్దలు నన్ను పిలిచారు. ఒక మీటింగ్కి రమ్మన్నారు, వెళ్ళాను. అక్కడకు మరొక అతిథి రావడం జరిగింది. మాట్లాడుతూ బైబిల్లో ఉన్న దేవునికి మా దేవుళ్లకు చాలా తేడా ఉంది. బైబిల్లో ఉన్న దేవుడు నేనే దేవుణ్ణి అని అంటాడు. మా దేవుళ్ళు అలా కాదు, మనం అందరము దేవుళ్ళు అని చెప్పి అంటారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఒక అబ్బాయి ఒక షాప్లో తప్పిపోయాడు. కౌంటర్ దగ్గరకు ఆ బిడ్డను తీసుకొచ్చారు. ఏమండి, ఈ అబ్బాయి తండ్రి ఎవరు అని గట్టిగా కౌంటర్లో అరిచారు. ఆ అరుపు విన్నటువంటి తండ్రి పక్కన అబ్బాయిని చూసుకుంటే అబ్బాయి లేడు. మా అబ్బాయి ఏడి అని చెప్పి గబగబా కౌంటర్ వైపుకు వెళ్తుంటే మరలా అరిచాడు, ఏమండి ఈ అబ్బాయి తండ్రి ఎవరు అని అంటే తండ్రి ఏమంటాడో చెప్పగలరా? నేనే అని అంటాడు. ఎందుకని? కన్న తండ్రి కాబట్టి. ప్రపంచాన్ని సృష్టించిన వాడు మాత్రమే చెప్పగలడు నేనే దేవుణ్ణి అని చెప్పి. నా ప్రక్కన ఉన్నటువంటి అతిథి చెప్పింది ఏమిటంటే, నేనే అంటాడు ఏమిటండి ఆయన? మరి ఏమనాలి? ఇప్పుడు అర్థం చేసుకోండి. అబ్బాయి తప్పిపోయాడు. ఎవరండి వీళ్ళ తండ్రి అంటే మనమే అన్నాడు. అర్థం ఏమైనా ఉందా? బైబిల్ సెలవిస్తుంది, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. క్రైస్తవ సమాజమా, దయచేసి విను. దేవుడిచ్చిన ఆజ్ఞలను క్రియల్లో పెట్టడం నేర్చుకో. 10 ఆజ్ఞలు
నువ్వు పాటించాలి, మనము పాటించాలి. నేనే దేవుడను, నేను తప్ప మరొకరు నీకు ఉండడానికి వీల్లేదు. ఏ ఆకారమైనను ఏ విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. విచారము దురదృష్టం ఏమిటంటే మనలో కొంతమంది ప్రభువే దేవుడు అంటున్నారు, బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరుగుతున్నారు, అవి ఇవి చేస్తున్నారు. వాడితే ఇంగ్లీష్ మందు వాడు, లేదా హోమియోపతి మంది వాడు, లేదా ఆయుర్వేదం వాడు. వాళ్ళెవరో చెప్పారని ఉదయం హోమియోపతి, ఇంకెవరో చెప్పారని మధ్యాహ్నం ఆయుర్వేదం, మరొకరు చెప్పారని సాయంత్రం ఇంగ్లీష్ మెడిసిన్. మరుసటి రోజు నీకు రకరకాల రోగాలన్నీ వస్తాయి. ఎందుకని? నువ్వు వాడుతున్న మందు వాడవలసిన విధంగా వాటిల్లో అన్నీ కలిపి వాడేస్తున్నావు. మంచిది కాదు. నీ రోగాన్ని తగ్గించగలిగింది ఒకే ఒక్క మందు. ఆ ఒక్క మందే నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అది నువ్వు గ్రహిస్తే మంచిది. మనిషికున్న పాప రోగాన్ని నుంచి బాగు చేయగలిగిన వాడు, పాప రోగము నుంచి విడిపించి పరిశుద్ధునిగా తీర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నువ్వు స్వీకరిస్తే ఎంత బాగుంటుంది. దయచేసి సహోదరులు సహోదరులు, బంధువులను చూసో, మిత్రులను చూసో, స్నేహితులను చూసో, వారిని సంతోషపరచడానికో, వారి దృష్టిలో వాళ్ళు నిన్ను చిన్న చూపు చూడకూడదు, నిన్ను తక్కువ అంచనా వేయకూడదు, నిన్ను చూసి తక్కువ చేసి మాట్లాడకూడదు అని చెప్పో, నువ్వు ఒకవేళ నలుగురిని సంతోషపరిచే ప్రక్రియలో 4 చోట్ల తిరిగేవాడిగా నువ్వు ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితం స్థిరముగా ఉండదు. నేను ప్రకటిస్తున్న దేవుడే నిజమైన దేవుడు నువ్వు గ్రహించినట్లయితే ఆయన పాదములను పట్టుకో, ఆయనను విశ్వసించు, ఆయనను సేవించు, ఆయన ద్వారా దీవెనలు పొందుకో. అలా కాని పక్షములో పూర్తిగా ఈయనను విడిచిపెట్టు, ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకో. అంతేగాని 2 పడవల మీద కాలు పెట్టినట్లయితే ప్రయాణం సాఫీగా సాగదు. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. నేనే దేవుడను, నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎవరి ఎదుట సాగిలిపడ్డానికి వీల్లేదు. ఆ తరువాత 7వ వచనము, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. 8, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచెను. 7వ దినము విశ్రాంతి దినము. దేవుని యొక్క సన్నిధిలో మనము కనిపించి ఆయనను ఆరాధించే దినముగా దేవుడు యూదులను ఆజ్ఞాపించాడు, శాసించాడు. ఈరోజు మన కల్వరి టెంపుల్ కేవలం ఒక విశ్రాంతి దినము, ఒక ఆదివారం మాత్రమే కాదు ఆరాధించేటటువంటి మందిరము. ప్రతి ఉదయము దేవుణ్ణి ఆరాధించే మందిరముగా, ప్రతి సాయంత్రము దేవుణ్ణి ఆరాధించే మందిరముగా దేవుడు 365 రోజులు మన మందిరంలో ఆరాధించబడుతున్నాడు, కీర్తించబడుతున్నాడు, ఘనపరచబడుతున్నాడు. వారముతో నిమిత్తము లేకుండా ప్రతి దినము ఉదయము సాయంత్రము దేవుని సన్నిధిలో ధూపము వేసే మందిరముగా, దీపము వెలిగించే మందిరముగా దేవుడు మన మందిరం నిలబెట్టినందుకు దేవుని మహిమపరుస్తున్నాను. దయచేసి వినండి. సంఘముగా కూడుకొనుటకు, సమాజముగా కూడుకొనుటకు మనము ఒక దినము ఈ రీతిగా మనం దేవుని మహిమపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. విశ్రాంతి దినము శనివారము, ఆదివారము ప్రభువు దినము, ఆదివారము పునరుద్ధాన దినము. మన విశ్వాసము పునరుద్ధాన దినము పైనే ఆధారపడి ఉంది కనుక ఆది అపోస్తులు కూడా అనేక సందర్భాల్లో ఆదివారము దేవుని ఆరాధించడానికి కూడుకున్నారు గనుక క్రైస్తవులమైన మనము ఆదివారము దేవుని సన్నిధిలో పునరుద్ధాన దినమందు, ప్రభు దినమందు ఈ విధంగా కూడుకొని దేవుణ్ణి మహిమపరుస్తున్నాం. ఒక ఆదివారమునకు మాత్రమే మనం పరిమితం కావటల్లా బైబిల్ సెలవిస్తుంది, ప్రతి దినము ఉదయము, ప్రతి దినము సాయంత్రము మీరు మీ గృహములోనే ధూపము వేయాలి, అనగా ప్రార్థన చేయాలి. భర్తలు, భార్యలు, తండ్రులు, తల్లులో మీరు లేచి ప్రార్థన చేయగలిగితే మీ బిడ్డలు కూడా లేచి మీతో పాటు ప్రార్థన చేయగలుగుతారు. మీరు మీ హృదయ దీపమును ఉదయమునే వెలిగించుకోగలిగితే, ఆ దినమంతా వెలుగు సంబంధులుగా మీరు జీవించగలిగితే మీ బిడ్డలు కూడా వెలుగు సంబంధులుగా జీవించగలుగుతారు. సాయంత్రం మరలా మీరు మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉన్నట్లయితే మీ బిడ్డలు కూడా వచ్చి మీతో పాటు మోకరిస్తారు.
ఈరోజు మోకరించే తల్లి కావాలి, మోకరించే తండ్రి కావాలి, బిడ్డలను చేరతీసి వారితో కలిసి ప్రార్థన చేసే తల్లిదండ్రులు కావాలి. ఉదయము సాయంత్రము ప్రతి గృహములో ధూపము వెయ్యబడాలి. వారి వారి ఆత్మ దీపములు వెలిగించబడాలి. ధూపము వెయ్యకపోతే దీపము ఆరిపోతుంది. ప్రార్థన లేకపోతే నీ ఆత్మీయ దీపము ఆరిపోతుంది, చీకటి మయమైపోతుంది. వెలుగు సంబంధులుగా జీవించడానికి పిలువబడిన మనము, లోకానికి వెలుతురును ప్రకాశింపవలసిన మనము పాపములో ఆరిపోతే ఎలా? మన దీపములు ఆరిపోతే ఎలా? మన జీవితములే చీకటి మయమైపోయినట్లయితే ఎలా? దీపము వెలిగితేనే మార్గము చూపించగలం. 5 దీపములు కుడివైపున, 5 దీపములు ఎడమ వైపున, 5 ఆజ్ఞలు కుడివైపున, 5 ఆజ్ఞలు ఎడమ వైపున. ఈ 10 ఆజ్ఞలు తప్పక మీరు నిత్యము అనుసరించాలి. నిత్యము దీపములు వెలుగుతూ ఉండాలి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఉదయము సాయంత్రము ధూపము వేయబడాలి. అలా ధూపము వేసే సమయంలో కుడివైపున 5, ఎడం వైపున ఉన్న 5 దీపస్తంభములను చక్కపరచాలి. ఏ దీపము ఆరిపోవడానికి వీల్లేదు. మా జీవితంలో 10 ఆజ్ఞలు అనగా ఏ ఆజ్ఞనైతే మీరు మాకు ఇచ్చారో అది ఏది కూడా మా జీవితంలో నాయన ఫెయిల్ కావడానికి వీల్లేదు. మా జీవితంలో ప్రతి నిత్యము మా ఆత్మదీపం వెలుగుతూనే ఉండాలి. ఏ పాపం వల్ల అది ఆరిపోవడానికి వీల్లేదు. 24 గంటలు వెలుగుతూనే ఉండాలి. అటు జీవితం మాకు దయచేయండి నాయన. అలా మేము వెలుగుతూ ఉండాలంటే నాయన మేము ప్రార్థన అనే ధూపము, నైవేద్యము ఉదయము సాయంత్రము వేయాలి. అలాగే ప్రార్థన ద్వారా నాయన మా జీవితాలను, మా కుటుంబాలను, మా బిడ్డలను, మా ఉద్యోగాలను, వ్యాపారాలను కాపాడుకోవడానికి, భద్రపరచుకోవడానికి కావలసిన శక్తినివ్వండి. మేము తెలుసో తెలియకో చేసిన ప్రతి పాపమును క్షమించమని, మమ్మను సంపూర్తిగా శుద్ధి చేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనిషిగా ఎలా బ్రతకాలో తెలియజేసే, మోక్షానికి వెళ్లే మార్గాన్ని బోధించే, ప్రతి చిక్కు సమస్యకు పరిష్కారాన్ని చూపే, సత్ప్రవర్తన కలిగిన యవ్వనస్తులుగా తీర్చిదిద్దే, దేవుడు ఆశించిన కుటుంబంగా నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలంటే విరక్తి జీవితం నుండి విడిపించే, నిరుత్సాహాన్ని తొలగించి నిజమైన సంతోషాన్నిచ్చే, కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతమైన, పేద ధనిక తారతమ్యం లేని స్వచ్ఛమైన సమృద్ధి కలిగిన వాక్యం అందించబడుతున్న మందిరం, దేవుని మహిమతో నిండిన మందిరం, దేవుని చేత 52 రోజులలో నిర్మించబడిన అద్భుతమైన మందిరం, మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద మందిరం, 1,00,000కు పైగా సభ్యులు కలిగి ప్రపంచంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న మందిరం మన కల్వరి టెంపుల్. ఈ అద్భుతమైన మందిరాన్ని మీరును దర్శించండి, మీ జీవితాలను దిద్దుకోండి, దేవుణ్ణి మహిమపరచండి. నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.